హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ దసరా. ఒక్కసారి మా ఇంట్లో టైం ఎంత అవుతుందో చూడండి. ఒక్కసారి మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, చూడండి. ఎగ్జాక్ట్ 1 అవుతుంది కదా. సో అందరూ ఇంట్లో దసరా అనేది పొద్దుగాల మబ్బులు 5 గంటలకే స్టార్ట్ అయిపోతే, మా ఇంట్లో చూడండి 1 o'clock స్టార్ట్ అయిందన్నమాట. అది కూడా మా వైఫ్ ఇంతకుముందే లేచి ఇప్పుడు దేవునికి దీపం పెడుతుంది చూడండి. ఇంతకుముందే లేచిన చాలా మంది అంటుంటారు నన్ను, ఊకే లవ్ మ్యారేజ్ అంటుంటావు బ్రో, ఊకే మీ వైఫ్ని తిడుతుంటావు బ్రో, ఎందుకు అని. ఇందుకే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇట్లనే ఉంటుంది. అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి అన్ని పనులు వస్తాయి. పొద్దుగాల 5 గంటలకు లేస్తారు, అలుకుతా చేస్తారు, పిండి వంటలు చేస్తారు, చికెన్ చేస్తారు, మటన్ చేస్తారు, పూజలు చేస్తారు, అన్నీ అయిపోతాయి. ఈ 1 o'clock అంటే ఈ 1-2 టైంకి గుళ్ళాలకు వెళ్ళేసి ఇంటికి వచ్చి మంచిగా చుట్టాలతోనైనా లేదంటే చుట్టాలు రాకపోయినా ఇంట్లోతోనైనా సరే మందు ముందర పెట్టుకొని చికెన్ మటన్ దీన్ని కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అవునా కాదా కింద కామెంట్ చేయండి. పండగ పుట్ట అబద్ధాలు మాట్లాడక పూజ చేస్తున్నా. సరే ఒక మాట, నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు నిజం మాట్లాడుతున్నావు, నీ నోటి గుంటనే చెప్తా. అండ్ సాక్ష్యాలతో పాటు చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, పాలు ఇంతకుముందు చాయ్ పెట్టుకొని తాగినాం. అండ్ ఇక్కడ చూడండి, అయ్యో ఎందుకులా నా మీద కోపంతో ఎందుకులా అన్ని పడేస్తావు? పాలన్నీ నాశనం చేసిన. నేను చెప్పిన అబద్ధాలు చెప్పొద్దంట. అబద్ధాలు కాదు, నువ్వు కోపంతో కింద పడేసినావు. అవునా కాదు? వీడియో రికార్డ్ అయ్యింది, చేతితో ఇట్లా కింద పడేసినావు. తినేవిలా అట్లా చెయ్యొద్దులాయా. కొత్త డ్రెస్ మొత్తం ఖరాబ్, కొత్త డ్రెస్. ఇగో చూడండి, పాలు ఆయన బయటికి వెళ్ళి తీసుకొచ్చిన టిఫిన్ ఇక్కడ పూజ కోసం. ఇప్పుడు పూజకు రెడీ చేస్తుంది. నువ్వు చేసిన వంటలేవి, పూజ ఏది చెప్పు. సరే ఇంట్లో పని అయిపోతుంది, ఇంట్లో పని అవుతుంది అంటున్నావు కదా. నేను ఒక్కటి చెప్తానే, SR నో చెప్పు, అలా తెలిసిపోతుంది. నువ్వు పని చేసుకున్నా చెప్పు. పొద్దుగాల 5 గంటలకు లేచినావా? SR నో, అంతే, ఏం రావద్దు. లేచిన అబద్ధాలు చెప్పు. ఇగో ఇదే చెప్తున్నా, అబద్ధాలు ఆడదు. లేచినావా లేవలేవా? 5 గంటలకి అలారం పెట్టుకున్నాక లేవలేవు. బయట అలుకుతే చేసినావా? అదొక్కటే. SR నో చెప్పులాయా, అవన్నీ చెప్పకు. అదొక్కటే. అలుకుతే చేసినావా లేదా? అల్కడం ఏదో ఒకటి చేసినావా లేదా? చేయలే. పిండి వంటలు చేసినావా లేదా? అది నేను ఎప్పుడైనా చేయను, ఏ ఇయర్ చేయను పిండి వంటలు. నేను అడిగిందని చెప్పి చేసినావా లేదా? చేయలే. కానీ దసరాకు అందరు చేసుకుంటారా లేదా? చేసుకుంటారు. మరి ఏమైనా కూరలు వంటలు అన్నం వండినావా లేదా? లేదు, చేయలే. మరి అవన్నీ చేయందే లేవు. అబద్ధాలు ఆడకనే ఎట్లా? ఏం పనులు లేవు. ఏం పనులు చేసినావు ఇప్పుడు చెప్పు. ఏం లేవు. ఏం పనులు చేసినా? 4 రోజుల బట్టలు ఉంటే పిండేసిన. అది దసరా అన్నప్పుడు అసలు ఉంటే అవన్నీ బర్రె ముఖం దాని ఫస్ట్ స్నానాలు చేపించిన, వాళ్ళకి రెడీ చేపించిన, తినిపించిన. సరే చెప్పు, నిజం చెప్పండి. ఈ బట్టలు ఉతుకుడు, గిన్నెలు దోముడు, ఇంట్లో సదురుడు చేసి ఉంటది కదా, అవన్నీ పండుగ రోజే చేస్తారా? పండుగకు ఒక 2 రోజులు 3 రోజులు చేస్తారా? బట్టలేమో పండుగ ఉందని బట్టలేమో ముందలేసుకొని చేసింది, 1 గంట 2 గంటలు ఉతికింది, గిన్నెలు దోమింది. ఈ ఇల్లు కూడా అవి అంటే మాకు 1 o'clock వరకు అయిందంట. నేను అందుకే చెప్తా, లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు, మంచి అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి, మంచిగా కూర్చొని మంచిగా తినండి. మాట్లాడతావా? పని చేసేది ఉంది ఏమన్నా? ఇప్పుడు లేచిన అబద్ధాలు చెప్పనీకే ఉండాలి పండుగ. హ్యాపీ దసరా. నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, హ్యాపీ దసరా లేదు, ఏం లేదు. సో ఇంకోటి ఏంటంటే, కొంతమంది వైఫ్ల మాటలు వినొద్దు అది అంటుంటారు చాలా మంది, కానీ వినాలి. వాళ్ళ వైఫ్ల మాట కొన్ని మాటలు వినాలన్నమాట. మా వైఫ్ మాట ఏంటంటే, మేము ఈ ఇంటిది లోపల రెనోవేషన్ చేసుకునే టైంలో పూజ గది అనేది బయట పెట్టిద్దామని అన్నది. నేనేంటంటే వాస్తు ప్రకారంగా ఇక్కడనే ఉండాలి. చాలా ఇంట్లో చూసిన నేను, కిచెన్కి ఆనుకునే ఉంటుంది, ఇక్కడనే పెడదాం అనుకుంటున్నాం. సో నాన్ వెజ్ వండిన టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి అసలు మంచిగా అనిపిస్తలేదు. సో మీకు ఒక్కసారి మీకు ఇక్కడ హాల్ చూపిస్తా. ఈ హాల్లో మేము ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం. కనిపిస్తుంది కదా, ఇక్కడ గణేశుని ఫోటో పెట్టినాం. అండ్ ఇక్కడ లైట్ ఉంది కదా, ఇక్కడ ఒకటి గుడి టైప్ తెచ్చి, అంటే ఒక స్టాండ్ గుడి ఉంటుంది కదా, ఇట్లా డోర్లు ఉన్నది, అది ఇక్కడ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఫిక్స్ చేస్తే బాగుంటుందా అని చెప్పండి. అండ్ ఇక్కడ పెడదాం అనుకున్నాం దీనిపైన, కాకపోతే ఇక్కడ కూర్చొని లేచినాం అనుకుని ఎత్తికి దాక్కుతుంది. ఇక్కడ పెడితే ఎవరు ఉండరు కదా, మంచిగా ఉంటుందా అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ పెడదాం అనుకుంటే ఇక్కడ అయితే జాగానే లేదు, ఈడ జాగలేదు. సో ఇక్కడ పెట్టుకుంటే మంచిగా ఉండదు, అందుకే ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం. ఏమంటారు కింద కామెంట్ చేయండి. మా వాళ్ళు చూడండి మంచిగా రెడీ అయిపోయారు, సేమ్ షర్ట్లు వేసేసారు. సో కింద ఇటు చూడు, అద్దాలు పెట్టుకొని తిరుగుతున్నావు మా ఇంటి మధువాడు. నువ్వు రెడీ చేసినావు, నేనే రెడీ చేసిన. నువ్వు బండికి అడగాను, ఇంకా పోయినావు పొద్దున్న. బండి పూజ చేయాలి ఇప్పుడు. నడు జల్దీ నడు. దేవుడికి దీపం ముట్టి అని. మామిడాకులు లేవు, పూలు తెచ్చినాం, పూలతో అడ్జస్ట్ చేస్తున్నాం. ప్రతిసారి ఏంటంటే హరీష్ ఉంటుండే, వాళ్ళ ఇంటికాడ చెట్టు ఉంటుండే, ఆ చెట్టు కాడ తీసుకొని వస్తుండే. ఈసారి అయినా విలేజ్కి వెళ్ళిపోయాడు, ఇక అందుకే తీసుకురాలి. బయట కొనుక్కోసం అంటే మామిడాకులు కూడా 50 రూపాయల గిన్నె ఇస్తారు. ఎందుకులే అనేసి పూలే కడుతున్నాం. ఈ పూలది ఇంకోటి ఏంటంటే, కిందికి ఇట్లా మంచిగా కడుతుండే తోరణంలాగా, కానీ
ఈ గేట్లు వేసేసినాం అనుకో వస్తలేదు. ఓ అమ్మ ఈరోజు కడతావా? టైం అవుతుంది, జల్ది కట్టలేదంటే నేను మన పని చేసుకోవచ్చు కదా. ఇటు వచ్చి నిలబడ్డది ఖాళీగా. ఏం కడతావు నువ్వు కింద? నేను కడతా కదా. లేదంటే నువ్వు దిగు, నేను కడతా కానీ గంట సేపు సుత్తి పెట్టుకుంటా సుత్తి పో అక్కడ. ఓ నువ్వు పని వస్తుందా లేదా? నేను కడతా, దిగు. నీ పని నువ్వు చేసుకోపోవే, నేను చేసుకుంటున్నా కదా. గుమ్మడికాయ ఇస్తే పైన కట్టే. నేను కట్టేస్తా, వదిలేసే. నువ్వేంది మధ్యలో వచ్చిరా? నువ్వు కట్టనీక రాదు కదా, అందుకోసం వచ్చినా నేను. మరి కట్టుకునేది ఉండే వచ్చి. నేను కడుతుంటే నువ్వే వచ్చినావు కదా. దా ఎక్కుదా, కట్టు. అయిపోయింది, ఇంకేం ఎక్కువ గుమ్మడికాయ కట్టు. ఎక్కులే, ఎక్కువ పైకి ఎక్కువ. తీయలయా కడతాను తీ. అది తెస్తే ఇప్పుడు మా ఇంటి గృహప్రవేశం ఇప్పుడు కట్టినాము. ఇప్పుడు ఇప్పి మళ్ళీ కొత్తది కట్టుతున్నాం, తీసుకొచ్చినాం. ఎక్కువ తీ. అరే ఎక్కుతా తీస్తాను. అయ్యో మాటలు కాదు చెప్పడం. ఎక్కి తీ. సరే నేను ఓవర్ యాక్షన్ చేయను. సరే గమ్మున ఉంటాయి. ఎక్కి పెట్టు, కట్టు. నువ్వు చేసేది అది ఒక్క పని, అది చేసేది కూడా నేనే. సరే అది ఒక్కటే పని కదా, అది కూడా నువ్వే చేస్తావు. నేను ఎట్లా చేస్తాను? నువ్వు చెయ్యి. నేను చెయ్యను. ఎక్కువ తీసుకొని నెత్తి మీద కొడతా. ఎక్కువ నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఎక్కాలి, నేను చూడాలి. ఎక్కువ మాటలు లాస్ట్ ఇయర్ కూడా దసరా మంచిగా చేసుకోలేదు. ఎందుకు? ఇప్పుడు అప్పుడు యాక్సిడెంట్ చేసినావు, ఇప్పుడు కూడా కింద పడమంటావు. అప్పుడు లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ చేసినావు కదా, దసరా చేసుకోకుండా చేసినా కదా. ఇప్పుడు కింద చేసేటోనికి పుల్లలు పెట్టొద్దు మధ్యలో. చేసేటోనికి అది అని మాట్లాడు. సారీ చెప్పు. సుత్తి కొడుతూనే ఉంటావు ఇక. సారీ చెప్పు. సారీ చెప్పు. ఎక్కుతా. నా కోసం కొడుతున్నావా, నా ఇంటికి కొడుతున్నావా? సరే నీ ఇంటికి అయితే నీ ఇల్లు కాకపోతే నీళ్ళేగా కట్టు. వెళ్ళిపో. మీ అమ్మ వాళ్ళ ఇల్లు, నా ఇల్లు. జల్దీ కట్టు. నా పేరు మీద ఇస్తే నా ఇల్లు, ఇది మీ అమ్మ ఇల్లు. అర్థమవుతుందా? కట్టుకో. నేను కట్టాను, ఇప్పుడు నువ్వు కట్టాలి. నేను కట్టపై. కట్టు, జల్దీ కట్టు. కడతావా లేదా? మరి ఎందుకన్నావు కడతాను? ఎందుకన్నావు? పొద్దున తిన్నావు, నన్ను కడతాను ఎందుకన్నావు? సారీ చెప్పు. సారీ చెప్పు, లేదంటే కట్టండి. సారీ చెప్పు, చెప్పపా. ఇట్లుంటది. అందుకే ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడదు. ఎవరు చేసే పని నువ్వు చేసే పని అది ఒక్కటే. అది చెయ్యాలి, నిజంగా సీరియస్ చెప్తున్నా. నేను చెయ్యను. చెయ్యకపో. కట్టండి, కట్టేసి కట్టకు. నాకు తెలియదు. నువ్వు కట్టుకోలేవు. నేను కట్టా. నువ్వు కడితే కట్టలేదంటే లేదు, నా ఎంబడి పడకు. కట్టుపో. కడతాను. కట్టుకోలేవు. కట్టా. అందుకే ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. అర్థమవుతుందా? పండుగ పుట్ట దెబ్బలు తినొద్దు. ఇంతకుముందు కిరాయిన్లలో ఉంటే అసలు గుమ్మడికాయ అసలు దగ్గరకే ఒప్పుతుంది కదా, దసరా పండుగ చేసుకుంటున్నా అంటే. కానీ ఇది సొంత ఇల్లు కదా, ఇంకా మా ఇంటికి దిష్టి తగలద్దని ఇంకా గుమ్మడికాయ అయితే కడుతున్నాం. ఎంత హుషారుతో చూడు. ఇన్ని రోజులు ఏమో కిరాయి ఇంట్లో ఉన్నది ఏదైనా ఇల్లే కదా. అది ఏదైనా ఇల్లే కానీ అది మన ఇల్లు అయితే కాదుగా. అట్లా చెయ్యొద్దే. ఏం చేయాలి? ఓనర్ వాళ్ళు ఊక్కుంటారా గుమ్మడికాయలు కడితే వాళ్ళ ఇంటికి? అంతే అంటావా? మరి కాదు. ఈ గుమ్మడికాయ అప్పుడు పూజారి వచ్చి పూజలు చేసి అవి చేసి కట్టిండు. ఇప్పుడు నువ్వు జస్ట్ పూజ ఇంటి ఆడ పూజ పూజ చేసేసి కడితే ఏం కదా? అంతేనా? అంతే. ఇంకా నాకు తిప్పొద్దా? అంటే ఇది ఇట్లా తిప్పొద్దా ఇంటికి? ఏం తిప్పరు, ఆ గుమ్మడికాయ కొట్టేది తిప్పుతారు. అంతేనా? డైరెక్ట్ కట్టేస్తారా? అంతే. ఏం కాదు. ఇది కట్టే గుమ్మడికాయ అంటారు, అందుకోసం. అదేమో కొట్టే గుమ్మడికాయ. అదేనే కట్టేదే కరెక్టే. కట్టేదే దిప్పి కట్టారా అంటున్నా. అవసరం లేదు, నాకు తెలిసినంత కాడికైతే తిప్పి కట్టరు, డైరెక్ట్ కడతారు. డైరెక్ట్ కడతారు. ఇది చిన్నగా అయిపోయింది. నేనే చిన్నదే తెచ్చిన, ఎందుకంటే అది వెయిట్. అసలు ఏమైతుంది తెలుసా? మొలలు కొడుతున్నాం అనుకోండి, మొత్తం పరలు పడిపోతుంది. పట్టుకో. గోడ మొత్తం పరలు పడుతుంది, మొత్తం పెద్ద పెద్ద రంధ్రాలు అవుతుంది. హైలైట్ అసలు. ఇంకోటి మోసలేవు గోడలు, అస్సలు ఉంటలేవు. అయ్యో ఆడుతున్నాడా? ఆడ చూపెట్టరా అని చూడ ఎట్లా ఆడుతున్నావు. పోయి ఏం చేస్తుండ అసలు ఆడు? అదే ఆడుతుండు పోయి. ఒక్కడ ఆన్ పని ఆడు చేసుకుంటుండు పాపం. ఇప్పుడు మా కెమెరామెన్ మధు అన్నమాట మా కెమెరామెన్. వాటి మొలలు కొడతా వాటి. అసలు ఇక్కడ ఫస్ట్ కొట్టిన ఆ మొలలు ఉట్టిన వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు దీన్ని ఏమైనా టచ్ చేసినాం అనుకో వెళ్ళిపోతాయి. జాగ్రత్త చూసుకోవాలి అంతే. ఇది కూడా పెట్టేసి. మస్తు సున్నితంగా ఉంది. ఏ దిష్టి ఆడు కింద పడుతుండ. ఏం చేస్తున్నావు నువ్వు? దిష్టి తగలకుండా. నిజంగా పాత ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఏడ కట్టలే. ఇక్కడికి వచ్చినాకనే ఇది రెండో గుమ్మడికాయ. ఇప్పటికే మా ఇంటి మీద ఇంత మంది కళ్ళు ఉన్నాయి. ఎందుకు ఇచ్చిరు మీకు? ఎందుకు ఇచ్చిరు కాదు, మాకు పైసలు ఉన్నాయి మీకు ఎందుకు ఇచ్చిరు అంటే, మాకు అన్ని పైసలు ఉన్నప్పుడు మాకు ఎందుకు ఈ కర్మ ఇక్కడ ఉండడానికి చెప్పు. వేరే దగ్గర ఉంటాం కదా. అరే ఇంత సెన్స్లెస్గా మాట్లాడతారంటే అసలు ఏం మాట్లాడుకుంటారు ఏమో అసలు నాకు అర్థమే కదా. ఏమేమో మాట్లాడతారు అంతే. కొంతమంది జీవితాలు అంతే. అసలు ఇన్ని పైసలు ఉన్నాయి, పైసలు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి మస్తు పైసలు వస్తున్నాయి. వీళ్ళకి ఎందుకు మొన్న ఆ వీడియో పెట్టినందుకు ఒక్కొక్కరు అయితే క్యాన్సిల్ అయిపోవాలి. నాకు దేవుని దయతో క్యాన్సిల్ చేసింటే ఎంత మంచిగా ఉంటుండే అంటారు.
అన్ని పైసలు వచ్చినప్పుడు మేము ఎందుకుంటాం ఇక ఆ సీన్ ఉంటుంది. అట్లా వస్తుంది ఇక. ఇటు 3 సార్లు ఇటు 3 సార్లు. మా నాయకైతే అన్నీ తెలుసు పూజారి దాకా. నాకేం తెలియదు, మొన్న గృహప్రవేశం అప్పుడు చూసిన. అయ్యో గగన్ మీద పడుతుంది అక్కడ ఉండు బేట. అది జరగండి అట్టమ్మ. అందరు దిష్టి పోవాలి మా ఇంటి మీదకి వెళ్ళి. ఇక మనుషులకు తీస్తారు కదా, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మనుషుల దిష్టి. కొద్దిగా ఇక్కడ ఇక్కడ తిప్పాలి, అట్లా తిప్పాలి. ఒకటే దెబ్బ కలగాలి. కొంచెం అది జరగండి అత్తమ్మ. ఇక్కడ పసుపు కొట్టు అక్కడ పెట్టు, అక్కడ లాస్ట్ పెట్టు. ఇక్కడ పెడతా కానీ ఇక్కడ అక్కడ పెట్టు, గీడ గీడ పెట్టు. ఓకే పట్టుకో. కొబ్బరికాయ కొట్టు. ఇక్కడ నిమ్మకాయ. అమ్మ ఫైనల్ అయింది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి గైస్. నడురిగా మళ్ళీ గృహప్రవేశం అనమాట. ఇట్లా చేస్తారో చేయదో తెలియదు మాకైతే, కానీ ఫస్ట్ టైం చేసినాం. అంటే దసరాకు ఫస్ట్ టైం మేము ఇట్లా చేసినాం. ఇక నడురిగా బండి 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 పూజ నడురి. నడవడానికి కిందకి నడుచుకుంటూ పోవాలి. ఫస్ట్ అయితే ప్రతిసారి ఏంటంటే మా పిల్లల బండ్ల తర్వాత పూజ అయిన తర్వాత నా బండి అన్నమాట. ఈయన బండి ఏమో మంచిగా వాషింగ్ చేసుకొని వచ్చిండు, ఇలా బండి ఏమో అడుగుతుండు. నా బండి కూడా నేను చేసుకుంటేనే నీట్గా కడుకుంటా. వాళ్ళు ఏం మంచిగా కడగారు తెలుసా? పైసలు బొక్క ఈరోజు 150 రూపాయలు అంట. ఇంకా ఆ ఓల్డ్ సిటీలో మంచిగా కడిగిరు, అయితే గబ్బు గబ్బు కడిగిరు. ప్రాబ్లం మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కడుక్కున్నా, మళ్ళీ తుడుచుకున్నా, గంట సేపు తుడుచుకున్నా తెలుసా? ఫస్ట్ తుడుచుకున్నా. ఫస్ట్ ఈ బండి తీసుకున్నాం మాకు అశ్విక్ గగన్కి. సర్ప్రైజ్ కూడా వీడియో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. ఇదే బండి మాకు అశ్విక్ గారు నడుపుతాడు. మళ్ళీ గగన్ గారికి తర్వాత సైకిల్ తీసుకున్నాం. కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఇది అశ్విక్ గారు నడుపుతాడు. చిన్నపిల్లలకు పాపం, చిన్న కొడుకులకు ఇదే ఉంటుంది ప్రతి. ఇప్పుడు ఆయన బర్త్డేకి పెద్ద ఆర్డర్ చేసి పెట్టిండు. ఈ మంత్ ఉంది కదా, ఈ మంత్ 16కి బర్త్డే కార్ కావాలని పెట్టిండు. ఆ కార్ ఇప్పియకపోతే ఏం చేస్తాడు ఇక ఆ రోజు. ఫస్ట్ ఈ బండ్లకు పూజ చేసేదాం జల్లి సరేనా? దూరం జరుగురా. ఒకటే పట్టిరు మా బండ్లకు పూజ, మా బండ్ల పొద్దున్న లేచినప్పటి నుంచి బండ్ల పూజ బండ్ల పూజ. తిననన్నా తింటారా లేదా? తినారంట. తినరా నడు కథ ఇలా తీసుకురా. పసుపు కుంకుమ తీసుకురా, గంధం తీసుకురా జల్లి. కింద తీసుకొని 3 బండ్లకు ఒకటేసారి పూజ చేద్దాం అనుకున్నాం. లేదంటే పెద్ద బండికి చేసినాక చిన్న బండ్లకు చేద్దాం అనుకున్నాం. కానీ లిఫ్ట్లు ఆపేసిరు. ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా నిన్న మొన్న, మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో వాటర్ వచ్చేసినాయి. ఇక షాక్ వస్తుందని ఆపేసిరు. అందుకే ఫస్ట్ ఇక మళ్ళీ వేయడం మోసుకోతాం. వీడికి ముందే 9th ఫ్లోర్. అందుకే బండి నేను ఇంటికాడ కడుకోవాలి, ఈయన కడుకుందాం అనుకున్నా తెలుసా? లిఫ్ట్లో ఓపెన్ ఉంటే కిందికి నీళ్ళు తీసుకుపోయి ఏం చేద్దాం? అరే నడవడమే కష్టం, ఇంకా బండ్లు ఏం తీసుకోవతాం? నీళ్ళు ఉన్నాయా? అమ్మో నీ బండి చూసినా వాళ్ళ అన్న బండిలా నీళ్ళు ఉన్నాయి. కాకపోతే వాళ్ళ అన్న బండి ఒప్పుతలేడు, ఆన్ బండి ఒప్పుకుంటాడు. అట్లుంటుంది ఆయన చిన్న ఆయన. ఇంత లేదు కానీ ఇంత తెలివి ఉంటుంది. అవు చూసిరా ఎట్లా ఒప్పుకుంటున్నా చూడు. రావు ఈయన ఎవరు తెలుసా? మధు వాళ్ళ తమ్ముడు. ఇంతకుముందు చూపించినాం కదా. ఉన్నాను బేట ఉన్నాను. ఏం కాదురా నీళ్ళు ఉంటే. ఏం కాదు నీళ్ళు ఉంటే. నీళ్ళే ఉండాలి, కడిగినాం కదా. పెడతావా బాబు? ఇక్కడ చెల్లెల్ది ఏం కన్నా ఎట్లా పెట్టాలి చెప్పు, పెడతా. ఫస్ట్ బొట్లు పెట్టాలి. జరు నాన్న, ఇది జరగండి, అంటుకుంటుంది మళ్ళీ. బొట్టు పెట్టేసాడా? గుర్తలేదేంది? ఏం మాంజతో కట్టినావు ఏంది ఇది? అది 3 దారాలు ఉన్నాయి, ఒక్క దారం లేదాడ. ఆగు, కత్తడి తీసుకురస్తున్నావు. ఇది పట్టుకోరా కత్త తెంపుతా. అయ్యో నువ్వు పెద్ద బండికే నేను చిన్న. ఓ ఎక్కిండ్రు. పచ్చిగుందిరా, బట్టలు ఖరాబ్ అవుతాయి అప్పుడే. సరే ఉండండి. ఆయన చెప్తుండు పెట్టు. అట్లనే పెట్టాలి బేట, ఏం కాదు. అయ్యో చిన్న బండ్లకు చిన్నగా కట్టాలి. మస్తు గాలి వస్తుంది తెలుసా? 9th ఫ్లోర్ ఉంటాం కదా, ఏసీ అవసరం ఉండదు ఇక్కడ. హలో మేడం, చలికాలంలో అట్లా అనిపిస్తుంది. ఎండాకాలంలో ఎండ కొడుతుంది, ఎండాకాలంలో ఎండ ఎక్కువ కొడుతుంది, చలికాలంలో చలి ఎక్కువ ఉంటుంది, వర్షాకాలంలో వర్షం ఎక్కువ ఉంటుంది. మనం 9th ఫ్లోర్ ఉన్నాం కాబట్టి అన్ని ఎక్కువ ఉంటుంది. ఎండాకాలంలో అసలు ఉండలేము. మాకు డిసప్పాయింట్ ఏంటంటే పైకి ఎలా చేయరు మమ్మల్ని. లేదంటే ఈ పాటికి 100 రీల్స్ చేయకపోవడమే బెటర్. పైకి ఎందుకు తెలుసా?
పైన పైపులు చాలా ఉన్నాయి, వాటర్ పైపులు అవన్నీ బలగొట్టేస్తారు. ఇప్పుడు మనం ఎక్కుతున్నామని అందరు ఎక్కుతారు, వెళ్ళకపోవడమే బెటరు. మనం అంటే మంచిగా ఉంటాం, అందరు అట్లా ఉంటారు కదా, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, పీకేసి అందరికీ ప్రాబ్లం. లిఫ్ట్లు ఉంటాయి, లిఫ్ట్లో వైర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి పట్టుకో. దెబ్బలు తలగకుండా జర మంచిగా ఆడుకోండి, ఎప్పుడు తలిగించుకుంటారు. మొన్న పడితే ఇక్కడ బండి పూజ, ఆయుధ పూజ, ఆయుధ పూజ, బండి పూజ, మంచిగా దొక్కాలి, మంచిగా దొక్కాలి, దెబ్బలు తాకొద్దు, దెబ్బలు తాకకుండా దొక్కాలి. ఆయుధ పూజ, సైకిళ్ళ పూజ, ఈ పిల్లలకు దెబ్బలు తాకకుండా మంచిగా ఉండాలి. నడురిగా మొక్కురి మొక్కురి. సో లిఫ్ట్లలో కింద అండర్గ్రౌండ్లో వాటర్ వచ్చినాయని బంద్ చేసిరు. ఈ లిఫ్ట్లోకి వెళ్ళి మోటార్ పెట్టి బయటికి అయితే వాటర్ పంపించి ఆన్ అయితే చేసిరు. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే తెలుసా, అసలు చెకింగ్ చేస్తురా లేదంటే నిజంగా ఉందా, పోదామా వద్దా? నిన్నాడు ఇరికిపోయిందంట, 2 గంటలు అలానే ఉన్నాడంట. అదే చెప్తున్నా హైలైట్ విషయం, మళ్ళీ ఆపుతాడేమో అని భయం అవుతుంది నాకు. ఏం కాబట్టి జల్దీ కిందికి రారా అని నిన్న 2 గంటలు ఉన్నాడంట లోపట్నే. మా లయం కూడా వస్తే గిట్ల ఉంటుంది, బండి తాళం మర్చిపోయిన పైన. నాయం కూడా వస్తుంది దీనికి కూడా నన్నే అంటారు. అరే ఓకే నస 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 చేసుకుంటూ వస్తాం. మళ్ళీ ఎవరు చేస్తారో అర్థమవుతుంది. అందరి ఇళ్ళల్లో ఆడలు ఒత్తుకుంటే నువ్వేమో మా ఇంట్లో మొత్తుకుంటావు. మొత్తుకుంటారా? మొత్తుకుంటావు. బెట్ బెట ఇంకోటి ఇంకోటి హాయ్ పబ్బెట్. హాయ్ ఫ్రెండ్స్. కొత్త ఆకులో తిట్టకులో పాడ. నీ బర్త్డే ఎప్పుడో చెప్పు. ఇక్కడ హాయ్ గాయ్స్ అంటాడు. చూసి ఎట్లా పాడబడుతూ హైలైట్ వాడతారు మా గగన్ గారు అయితే. హాయ్ ఫ్రెండ్స్ అన్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. నాను నాను నాయి నాయి అంటాడు. నానా తాత అన్న నానా నానా అన్న అక్క రాదు అమ్మ అమ్మమ్మ తాత మామా నాయి నాయి ఏ నాయలా. ఇంకా కోల్డ్ అయ్యి కొట్టు కొట్టు మమ్మీని కొట్టు మమ్మీని కొట్టు. కొట్టద్దు పెట్ట తప్పు అట్లా కొట్టద్దు నన్ను. అవునా? మా లయ అయితే ప్రతిసారి బండి కడిగేటప్పుడు బండి పూజ చేసేటప్పుడు రాదు. ఇప్పుడు వీడియో తీసినామని వచ్చింది, దొంగ ముఖంది కావాలి కలిపిగా. ఇక్కడ పక్కనే పుట్టుంది, ఇలా పాములు వస్తాయి, దబ్బం చెయ్యి. ఈయన బండి కడగ నేను ఎందుకు మేము ఒకటి తెలుసా, మేము నాగుల పంచమికి మేము పుట్టకోయి పాలే పోయాం తెలుసా. అసలు ఎందుకో చెప్పుకోండి, కింద కామెంట్ చేయండి. నేను ఎందుకు బండి కడిగినప్పుడు పూజ చేసినప్పుడు ఎందుకు రానంటే ఈయన గంటలు గంటలు చేస్తాడు ఈయన పూజ. మీకు పెట్టడానికి రాలే, వదిలేసే ప్లీజ్. వద్దు పెట్టక అట్లా పెట్టొద్దు లయా. ఎందుకే నేను రాను. పెట్టక అట్లా పెట్ట లయా, చెప్తే వినాలి. వద్దు సీరియస్ పెడతాను, వద్దు నేను పెడతా. వద్దు బేబీ సీరియస్ వద్దు. మంచిగా పెట్టావు, గల్లీజ్ పెడతాను. కలిపినావు అయిపోయింది ఇక. మరీ టూ మచ్ చేసినావు. ఇది షోరూమ్ నుంచి తెచ్చినావు, తెచ్చి కూడా 5 years అవుతుంది. 2018 నేను పెట్టుకుంటా, వదిలేసి. లయ వద్దు అని చెప్పినా నీకు పెట్టడానికి ఖరాబ్ అవుతుంది లయా. చెప్తే లయా వద్దు లయా, ఎట్లా పడితే అలా పెట్టొద్దు లయా. చెప్తే వినాలి నాకు. మంచిగా పెట్టి వద్దు. అరే వద్దు బేబీ పెట్టకు నువ్వు. టూ మచ్ చేస్తున్నావు, పెట్టకు నువ్వు లయా. ఇగో చెప్తే వినాలి లయా. పెడతలేను. ఓవర్ యాక్షన్ పెట్టకు నువ్వు. అసలు ఎట్లా పడితే అట్లా పెట్టొద్దు. దప్ప చేయాలని ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్లు పెట్టొద్దు. సారీ తప్పు అయిపోయింది. బండి మీద కూర్చొని ఇంకోసారి కూర్చో. నడురా పోదాం దా. ఆయన బండి చేస్తుందా. పోదాం దా శ్విక్ దా. ఆయన గాంకుంది బండి దా. దాంట్రా మీరు ఏమొద్దు. నడు నడు ఏడుకోతారు. అరే రారా పోదాం. మా లయ చేతులతో కూర్చింది ఈసారి దండ. నేను కూర్చోలే, మధు 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 ప్రతిసారి నేనే కూర్చుకుంటా దండ. పడిగా నీకు పూలన్నా కూర్చోనికి వస్తుందా? ఆడ కాదు, ఆడ తిరుగుతుంది. ఇవో ఇట్లా రావాలి దండ. ఏం చేస్తురా? ఏం చేస్తుర్రు? అగరబత్తులు ముట్టిస్తున్నాను. అల్ల పోయి ఉట్టి అలా ఇక్కడ ముట్టేసి ఏమైతే గాలి వస్తుంది పిచ్చిదానా. ఎంత గాలి వస్తుంది. అగరబత్తులు ముట్టని కూడా చేత కాదు నేను లేకపోతే. ఏయ్ కథలు కాలుస్తా. పెద్ద హీరో లెక్క ఫీల్ అవుతాడు. అమ్మ కొంచెం అందంగా ఉంటే ఆగిపోతుండే. ఇంకా అందగాని కాబట్టి 2 సంవత్సరాలు నా ఎంబడి పడి
డిప్రెషన్లోకి పోయి ఫస్ట్ పూజ చేయి, తర్వాత పెళ్లి చేసుకున్నాను. నా ఎంబడి వాడిన కాలు మొక్కింది, అందుకే పెళ్లి చేసుకున్నాను. అందరు అదే అంటారు. అంటే గాలి వస్తుంది కదా, గాలి వస్తుంది కదా, ఎగిరి ఆరిపోకుండా ఉండనికనేమో నాకు తెలిసి. దూరం జరుగు, ఇక్కడ అక్కడ ఉండదు. మీరు ఇక్కడ రాండి, లాయా ఇక్కడ రండి, వెనకకి రండి, ఇక్కడ మొత్తం ఇక్కడ రండి. అందుకే అలా గాలి వస్తే పోకుండా ఇచ్చారు, పెద్దది ఉంది అందుకే. మాది ఇక్కడ నీకైతే కొబ్బరికాయ కూడా కొట్టనీక రాదు బాబు, ఎప్పుడైనా సరే అట్లనే కొడతావు. అగో తొట్టెలు అంట, చూసిన ఆ పిల్లగాని తెలిసింది తెలియదు. తొట్టెలన్నారా అది? ఏమోరా, తొట్టెలు అంటే ఎందుకు? తొట్టెలు అంటే ఇంకో బేబీ, నెక్స్ట్ బేబీ. స్టార్ట్. పోయినాయా? ఏడికి తీసుకోవచ్చా? ఏడికి తీసుకో, ఒక ట్రాల్ వేస్తా. ఇప్పుడే పూజ చేసినాం కదా, ఒక ట్రాల్ ఇట్లా ఒక రౌండ్ వేసుకొని వస్తా, చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. నేను కొత్త బండి కొన్నట్టు ఫీల్ అవుతుంది ఇప్పుడే. కొత్త బండి ఏం లేదు, నెక్స్ట్ ఇయర్ ఈ దసరా వరకు మేము ఒక కార్ కొనాలని మీరు బ్లెస్ చేయండి. బ్లెస్ ఏముంది, మీ అమ్మ వాళ్ళని కట్నం ఇవ్వను అయిపోతుంది. మరి నువ్వెందుకున్నావు అయ్యా వాళ్ళు కట్నం ఇస్తే? కట్నం ఇయర్ ఏం చేయాలి, అందుకే అరేంజ్ మ్యారేజ్ చేసుకొని గాయస్. కట్నం వస్తుంది, కార్ వస్తుంది, బండి వస్తుంది, అన్నీ వస్తాయి. అర్థమైందా? బండి తీసుకున్నారా మంచిగా? బండి వస్తుందా? కట్నం కిందకే పెట్టరుగా, మా అమ్మలే పెట్టరు కట్నం కింద. అవును, నా బండి తీసుకొని 2018లో తీసుకున్నా, మన పెళ్లి చేసుకుంది 2020లో బండి పెట్టిరాను. అంటే పెళ్లి కాక ముందే పెట్టరు మా అమ్మలు కట్నం. నా బండి మీదకి వెళ్ళి దిగు కింద దిగు, నా బండి మీదకి వెళ్ళి దిగురా, దిగురా, వీళ్ళు ఉండండి, దిగురా, అందరు దిగురు నా బండి మీదకి వెళ్ళి. సో ఫైనల్లీ బండి పూజ అయిపోయింది, పైకి వెళ్ళి మా అమ్మ వంట స్టార్ట్ చేసింది అనుకుంటా. వంట చేసిన తర్వాత ఇప్పుడు అన్నం ఉండు, ఇంటికి పోయిందా. సో అన్నం తినేసి కొంచెం సేపు ఒక పని ఉంది, ఆ పని చూసేసుకొని నైట్ ఆడికి వెళ్ళాలి, గుడికాడికి వెళ్ళి రామనాసుని కలుస్తుంటే చూడాలి. చూపెట్టాలి నడురిగా. అమ్మ ఏం చేస్తున్నావే? చూపెట్టు ఒకసారి. బగారా రైసా? కూర మటన్. సో మేము కిందికి పోయి బండి పూజ చేసి వచ్చే లోపల మా అమ్మ అయితే రైసు కూర అయితే చేసేస్తుంది. అయిపోయినట్లు అన్నం అయిపోతే ఇక ఆమెకు లయ కూర చేసుకుంటుంది. ఈమెకు మేడంకి ఒక ఫేషియల్ ఉండాలి. ఇక చూడు ఈమె మహారాణి, ఆమె మా అమ్మ వండుతుంటే ఇక్కడ కూర్చొని నేను చెప్తున్నా కదా, లవ్ మ్యారేజ్ చేసుకుంటే అంటారు గిట్లనే ఉంటుంది. చూడు కాలు మీద కాలు వేసుకొని చూడు. ఇక ఆమెనేమో చూడు ఆడనేమో వంట చేస్తుంది, ఈమెనేమో ఇక్కడ చూడు మంచం మీద వచ్చి కాలు లోపల పెట్టుకొని కూర్చొని. ఇప్పుడు చెప్పు సమాధానం, ఇప్పుడు చెప్పు సమాధానం. సమాధానం కాదు, నాకు ఫుల్ ఆకలి అవుతుంది. ఎందుకు ఆకలి? మాకు అయితే ఆకలి. సరే చేస్తున్నాం కదా, మటన్ చేస్తున్నా, తిను. మళ్ళా ఏమి వండుకోవాలి. నీకు ఏం తెచ్చినా చెప్పు, అది చెప్పు. ఏదో తెచ్చినా, ఏం తెచ్చినా చెప్పు. ఏమో నాకేం తెలుసు. తెలియదు ఇక అయితే చెప్పనీకి రాదు. తెచ్చినావు మరి చెప్పనీకి రాదా? పండుగ రోజు అన్నా నా వైఫ్ కి నేను వండాలి అని ఉంటదని ఉండనా లయ? రాత్రి వండితే తినలే, పంది ముఖం అన్ని ఎట్లా మాట్లాడుతుంది లయ. ఏం రావా వెనక్కి పూరీలో తప్ప? ఎప్పుడు పూరీలు చేసుకుంటుంటావా? నాకేం రావు. మరి ఎందుకు చేసుకున్నావు పెళ్ళి? నడవాల రావణాసుని కాలుస్తున్నట్ట, పోయేసొద్దాం. నడువు జల్దీ నడు. ఆకలి అవుతుంది, మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. అమ్మా ఎన్నిసార్లు తింటావే? పన్నీర్ చేసుకున్నా నేను. పన్నీర్ చేసుకుంది లయా, బాగానే ఉంది. కానీ ఇంకా పూరీలకు అయితే బాగుంటది కదా అన్నట్టు ఇంకా అందరు కూడా పూరీలు తింటారు అన్నట్టు పూరీలు చేస్తున్నాను. అందరు తింటారా? నువ్వే తిందామనా? నేను ఒక్కదాన్ని తిందాము. సరే నన్ను జల్దీగా అయిపోయిందా? తినేసి తిన్నాలా ఇంకా? ఏమైతుంది? 8 అవుతుంది, ఇంకెన్ని కూడా కాలేదు. జల్దీ మాడ కొడుతున్నావుగా. నువ్వు వచ్చినా మాడింది, లేదంటే అంత మంచిగా చూడాలి. దబదబా వంట చేసుకుని పిల్లల్ని రెడీ చేసి నేను మా ఆయన పిల్లలు కలిసి గుడికి అయితే వచ్చేసినాం. మా అత్తమ్మ అయితే రాలేదు, మా అత్తమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు. వచ్చేలోపు రామనాసుని కూడా కాల్చేసారు. అసలు మిస్ అవ్వదు అనుకున్నా, కానీ మిస్ అయిపోయినాను. మేము వచ్చే ముందే ఇట్లా కాల్చారంట, జస్ట్ మిస్, లేదంటే మంచిగా చూసేవాళ్ళం అనిపించింది. ఎక్కడో కాదు, మా డబుల్ బెడ్రూమ్ పక్కన చెరువు ఉంది కదా, చెరువు పక్కన అమ్మవారు ఉంది. అమ్మవారు ఆపోజిట్లోనే రామనాసుని అయితే కాల్చారు. ఇంకా రామనాసుని ఎట్లాగానే కాల్చారు. ఇంకా అమ్మవారి
దర్శనం అనేది చేసుకుందామని లోపలికైతే వెళ్దాం అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు, అయినా సరే లోపలికైతే వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం. ఈసారి దసరా పండుగ లాగానే అనిపించలేదు. ఈసారి కాదు, లాస్ట్ ఇయర్ అయితే అసలే చేసుకోలేము. అప్పుడేమో యాక్సిడెంట్ అయింది, అప్పుడు చేసుకోలేని సిచ్యువేషన్, ఒక డిప్రెషన్ ఉండే. ఈసారి మంచిగా చేసుకుందామంటే ఈ నవరాత్రులు మొత్తం పిల్లలకి అసలు వెళ్తే బాగాలేదు. కరెక్ట్ దసరా టైంకే మా అత్తమ్మకు కూడా వెళ్తే బాగాలేదు. సరే పోనీలే చేసుకోకుండా ఉందామంటే పిల్లలేమో ఫీల్ అవుతారులే అన్నట్టు ఇంకా పిల్లల కోసం అన్నట్టు ఇంకా ఇంటి దగ్గర కొంచెం సెలబ్రేషన్ చేసుకొని ఇంకా గుడికి అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకొని, గుడిలో కూడా ఎక్కువసేపు ఉండబుద్ధి కాలేదు ఎందుకంటే అత్తమ్మకి వెళ్తే బాగాలేదు, ఇంట్లో ఒక్కతో ఉంది కదా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అన్నట్టు ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. అప్పటికి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూసే వాళ్ళు మస్తు మంది కలిసారు. అందరితో కొంచెం సేపు మాట్లాడి ఒక 10 minutes అక్కడ టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేసి ఇంకా అత్తమ్మని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిండు. ఈసారి అయితే దసరా అయితే మేము అట్లా చేసుకున్నాం. మీరు ఎట్లా చేసుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా చూడాలి, 2 years నుంచి మాకు అసలు దసరా వచ్చుబాటు వస్తలేదు. నెక్స్ట్ ఇయర్ అని ఎట్లా జరుపుకుంటామో ఏమో చూడాలి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.